నాకు ఏంటక్క మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరిని మీరు కలవలేదా బిగ్ బాస్ వాళ్ళని అంటున్నారు. ఈ రోజు అనుకోకుండా అందరూ ఒక చోట కలుస్తున్నాము కాబట్టి వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నాను. ఎవరెవరు ఉన్నారు అక్కడ మా బిగ్ బాస్ వాళ్ళు, ఎవరెవరిని కలవబోతున్నాను, మా రచ్చ ఏంటి అన్ని చూపిస్తాను. అంటే మనసు కలవమంటుంది, మెదడు వద్దంటుంది. మనసు కలవమంటుంది, మెదడు వద్దంటుంది. నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పమ్మా. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. పంజాబ్ డ్రెస్ అబ్బా ఏంటి నా రోస్ట్ చేస్తున్నాడు ఏంటి నన్ను ఇక్కడ కూర్చోని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోని నేను చాలా సడన్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది మా సడన్ ప్లాన్. మీరందరూ అడుగుతూనే ఉన్నారు కదా, నాకు ఏంటక్క మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరిని మీరు కలవలేదా బిగ్ బాస్ వాళ్ళని అంటున్నారు. సో నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ దాంతోపాటు షూట్లో బ్యాక్ టు బ్యాక్ బిజీ అవ్వడం వల్ల ఎవరిని కలవలేకపోయాను. కానీ ఈరోజు అనుకోకుండా అందరూ ఒక చోట కలుస్తున్నాము కాబట్టి బయటకు వచ్చాను. బయట నుంచి అన్ని ఫినిష్ చేసుకుని వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నాను. ఎవరెవరు ఉన్నారు అక్కడ మా బిగ్ బాస్ వాళ్ళు, ఎవరెవరిని కలవబోతున్నాను, మా రచ్చ ఏంటి అన్ని చూపిస్తాను. అండ్ ఇక్కడ నాతో పాటు మా హ్యాండ్సమ్ గాయ్ యశ్వంత్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, హాయ్ చెప్పండి. అండ్ మా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు నాకు మాత్రమే కాదు పర్సనల్ గా కాల్ చేసి యశ్వంత్ ని కూడా తీసుకొని రావాలి, నువ్వు ఒక్కదానే రావడం కాదు, యశ్వంత్ గారు కూడా రావాలి అనేసి చాలా ఫోర్స్ చేస్తే యశ్వంత్ సార్ నా కోసం కాదు కానీ మా టీం వాళ్ళ కోసం వస్తున్నారు అనమాట. ఏం చెప్తారు ఈ సందర్భంగా మీరు? అదే నా కోసం కాదు కదా, మా బిగ్ బాస్ టీం వాళ్ళ కోసం వస్తున్నారు కదా అండి, అందరి కోసం వస్తున్నారు. అయ్యయ్యో అయ్యయ్యో. సో అది అన్నమాట. అండ్ అక్కడ చూసేటట్టయితే మా నాన్న ఉన్నారు. నాన్న హాయ్ చెప్పండి. హాయ్. అవార్డు తోసి పనంగా అవార్డు ఉంది కదా. అండ్ గైస్ ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. సో ఎస్, అదేంటనేది చెప్తాను. ఒక్కసారి ఆగండి. ముందుగా నేను నా సెల్ ఫోన్ని అరేంజ్ చేసుకుంటాను. సో ఏంటంటే ఇక్కడ చూడండి, ఏం అవార్డు వచ్చింది యశ్వంత్ నాకు? రాష్ట్రీయ గౌరవ అవార్డు వచ్చింది. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ బికాజ్ ఇది కూడా దేనికోసం వచ్చిందని అనుకుంటున్నారు, శోభా శెట్టి బెస్ట్ నెగటివ్ లీడ్ అని వచ్చిందన్నమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ కార్తీక దీపం అయిపోయి ఆల్మోస్ట్ 8 months అవుతుంది. బట్ ఇప్పుడు కూడా నాకు ఈ అవార్డు ఇవ్వడం, దట్టు గవర్నమెంట్ అవార్డ్ని రిసీవ్ చేసుకోవడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇలా కాల్ చేసి మీకు ఇలా ఒకటి అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నాము అనగానే నేను అప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాను కాబట్టి నేను అనుకున్నాను మేబీ బిగ్ బాస్ రిలేటెడ్ ఏదో అవార్డు ఇస్తున్నారని అనుకున్నాను. కానీ కాదు, మోనిత కోసం ఇస్తున్నాము అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా యశ్వంత్ గారు నాకు ఈ అవార్డు రావడం వచ్చింది కాబట్టి యశ్వంత్ గారే నన్ను అక్కడికి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ అవార్డు గురించి యశ్వంత్ గారు ఏం మాట్లాడుతున్నారు కనుక్కుందాం. ఓకే, ట్రాఫిక్. యశ్వంత్ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు అవార్డు రాలేదు అనేసి మీరు బాధపడుతున్నారు నాకు తెలుస్తుంది, కానీ పర్వాలేదు, నాకు అవార్డు రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాను. అది మీరు మీ మొహంలో కనిపిస్తుంది. ఇవన్నీ వదిలే గానీ చెప్పు బాబు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ అవార్డు అంటే చాలు కదా, డైరెక్ట్ గుర్తించి ఇచ్చారు. Yes, I was very happy and 100% ఈ అవార్డు వచ్చిందంటే దీని వెనక మీ అందరూ సపోర్ట్, లవ్ మళ్ళీ చెప్తూనే ఉంటాను గైస్. మీ సపోర్ట్ లేకుండా నేను ఈ అవార్డు అన్ని గెలుచుకోలేను. మీరు ఆ ఒక్క మోనిత పాత్రానికి మీరు ఇచ్చిన ఒక్క సపోర్ట్ ఈ రోజు ఈ అవార్డు అని తీసుకున్నాను అనమాట. ఐ ವಾಸ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಅಪ್ಪ ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಖುಷಿ ಆಯ್ತು ಅವಾರ್ಡ್ ಬಂದಿದ್ದು, ದಟ್ ಗವರ್ಮೆಂಟ್ ಅವಾರ್ಡ್? ನಿಮ್ಗೆ ಹೆಂಗ್ ಖುಷಿ ಆಯ್ತು? ತುಂಬಾ ಖುಷಿ ಅಮ್ಮ, ತುಂಬಾ ಸಂತೋಷ. ಅಂತೆ
ఇంకా ఎక్కువ మాట్లాడతారు కానీ మా నాన్న. బట్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం తెలుగులో మాట్లాడలేరు కాబట్టి మాట్లాడలేదు అన్నమాట. చాలా ఆకలిస్తుంది. మార్నింగ్ నుంచి షూట్లోనే ఉన్నాను అన్నమాట, బ్యాక్ టు బ్యాక్ హీరోస్. అండ్ ఈరోజు అందరూ వస్తున్నారు, కలవాలి వాళ్ళందరినీ. ఆఫ్టర్ బిగ్ బాస్ కలవలేదు, బట్ మొన్న ఒక షోకి వెళ్ళాము. షోలో నేను, ప్రియాంక, అర్జున్, అమర్ కలవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వేరే ఎవరిని కలవలేదు. సో అనుకోకుండా ఇది కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ మీట్ చేయడానికి వెళ్తున్నాను. సో అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చారు, అక్కడ ఏమేమి అల్లరి చేస్తాం అందరినీ చూపిస్తాను. అండ్ మా నాన్న కూడా చాలా ఎక్సైట్ గా ఉన్నారు, బికాస్ లోపల అందరినీ చూసారు కదా. సో బయట వచ్చాక నేను వాళ్ళందరినీ కలవాలని అనుకున్నారు. సో కాబట్టి మా నాన్న కూడా వాళ్ళందరినీ చూసి ఎలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారో అని చూపిస్తాను. ఓకేనా? ఓకే, కలుద్దాం. సో ఇదాక నేను చెప్పాను కదా మీకు, మా వాళ్ళందరినీ నేను మీట్ చేయడానికి వెళ్తున్నాను. కానీ ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఎట్లా ఉంది. ఏ లోపలికి ఉన్నారు వీళ్ళంతా. అసలు పెద్ద ఫారెస్ట్ ఇది. ఎవ్వరొక్క మనిషి కూడా లేదు ఈ రోడ్ లో, వెహికల్స్ కూడా రావట్లేదు. ఒకవేళ నాతో యశ్వంత్ గారు కనుక లేకపోయింటే ఎట్లా నా పరిస్థితి. సో నేను వచ్చినాననేసి మా వాళ్ళకు వెల్కమ్ చేస్తున్నారు అన్నమాట. నేను పటాకా కాబట్టి పటాకా కాల్చి వెల్కమ్ చేస్తున్నాను. బిగ్ బాస్ నా ఆట చెప్పండి. చెప్పండి. నేనంతా వీడియో రికార్డ్ చేసి పెట్టారు మా నాన్న ఫోన్ లో. ఏం వీడియో? ఎపిసోడ్ లో వచ్చేదంతా నీ ఫ్యాన్ రా మా డాడీ. కన్నడ నుండి అభిమానులు ఉన్నారయ్యా నాకు. అది శోభా శెట్టి వాళ్ళ ఫాదర్ అయ్యా, నన్ను అభిమానించారయ్యా. తేజాస్ పొట్ట Shobita's beauty and the father's thing. ఆఫ్టర్ బిగ్ బాస్ ఫైనల్లీ ఎవరెవరినైతే నేను నీ అమ్మ కలవకూడదు అనుకుంటున్నాను ఆమెను కలిసేసాను. ఎందుకు వద్దులేండి ప్లీజ్, వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. అంటే మనసు కలవమంటుంది, మెదడు వద్దంటుంది. మనసు కలవమంటుంది, మెదడు వద్దంటుంది. ఏంటి అట్లా చూస్తున్నాను అంటే నా గురించి నా ఛానల్లో ఏం చెప్తున్నావు, ఎవరినైతే కలవకూడదు అనుకున్నాను వాళ్ళని కలిసాను అంటే ఏం మాట్లాడుతున్నాను చూస్తాను. సరే కానీ నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నాను. నీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది, కాస్త జాగ్రత్త బాబు. అంత లేదు సీన్ కానీ నీకు. ఏంటంటే మ్యాటర్, మా ఇంట్లో నేను నామినేషన్ లో లేనప్పుడంతా మా ఇంట్లో మొత్తం నా కాందా నా ఫ్యామిలీ మొత్తం నీకు ఓటేశారు. థ్యాంక్ యూ సో మచ్. కాదురా, ఒకటి నమ్మలేనిది ఒకటి ఏంటంటే అక్కడి నుంచి నేను నీకు నామినేట్ చేస్తున్నాను, ఇక్కడ మా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఓటేసి సేవ్ చేస్తున్నారు. ఇదేంటయ్యా స్వామి, నేను ఆడసులే. దీన్ని బట్టి అర్థమైందా నువ్వు చేస్తున్న తప్పే అని మీ ఫ్యామిలీ మొత్తం బయట నుండి చెబుతున్నారు. నువ్వు చేస్తున్నది తప్పు అనేది నేను నామినేషన్ ముఖాంతరం తెలియజేస్తున్నాను. తెలుసుకోలేదే? నామినేషన్ చేసి తెలుస్తున్నానని తెలుసుకోలేదే? భాష నాకు అర్థం కాదులే కానీ అంకుల్ ఉన్నారు, అంకుల్ కలుద్దాం మనం వెళ్ళి. పక్క సార్ నువ్వు ఇక్కడికి వచ్చేసి అంకుల్ ధైర్యంగా ఉన్నాను, కూర్చోండి ఒకసారి. హ్యాపీ ఆయన బిగ్ బాస్ లో మా వీడియోస్ వస్తున్నాడు, కూర్చోలేండి. అంకుల్ చెప్పు. అడుగా నాన్నతో ఆడుకుంటున్నావేంట్రా? నేనే ఆడుకుంటున్నా, ఆయన నాతో ఆడుకుంటున్నా. పుష్పకుంభాల సినిమా చూపిస్తున్నాడు నాకు ఈయన. అంకుల్ లోపల నేను మంచిగా ఆడా కదా. ఫస్ట్ అడగపా, మంచిగా అర్థమవుతా. నేను లోపల మంచిగా ఆట ఆడినానా? ఇగో నేను మీ అమ్మాయి మా ఇద్దరు ఎవరు బాగా ఆడారు అంటే బాగా ఎవరు ఎంటర్టైన్ చేశారు? ఇద్దరు ఓకే. సరే ఓకే. నేను మీ అమ్మాయి కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఆడుకున్నాం కదా. మా ఇద్దరు దాంట్లో మీ బాగా నవ్వుకున్నది ఏది? అదే నెగడు కోర్టు తీర్మాన జడ్జు ಇದು ಕೂಡ ಇದು ಎಂದ ಅಂಬ್ರಲ್ಲ ಇಟ್ಕೊಂಡಂಗೆ ಅವಾಗ ಅವಾಗ మీ ముగ్గురు ಅವಾಗ ನೀನು ಈ ತರ ಹಿಂಗ್ ಕೊಟ್ಟಿವೆ ಅಂತೇಳಿ ఏమా కామెడీ చేస్తావా ఈ యాక్షన్ అంతా నినಗೆ
కదా జ్యూరీ మెంబర్ గా ఉన్నప్పుడు నేను అరే ఆగరాని కొట్టేదాన్నంట, నువ్వు అక్కడ కామెడీ చేసేవాడు. అదే మీరందరూ కూర్చొని పాడుతున్నప్పుడు నేను గొడిగేసుకొని చట్టానికి న్యాయానికి అంతే. ನಾವು ಮನ ಮಂದಿಯಲ್ಲ ಆ ಕಡೆ ಬೆಂಗಳೂರು ನಗಾಡ నిందే జాస్తి ఇది కామెడీ. నీది చూసే మా ఇంట్లో మొత్తం అందరూ నవ్వుకున్నాము. నీది డాన్స్ డాన్స్ పక్కయే నా స్టెప్ ఇది గందగా ಈ ಮನುಷ್ಯ ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ಅಂತಾರ, ದಪ್ಪ ಆಗಿರೋದು ಏನದ లావుగున్నాడు. లావు మనిషి కదా, డ్రెస్ పక్క పంజాబ్ డ్రెస్ అబ్బా ఏంటి రోస్ట్ చేస్తున్నాడు ఏంటి నన్ను ఇక్కడ కూర్చోని. ఏం మాట్లాడతామని యాక్షన్ నాకు బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇగో నేను మీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే నన్ను తిట్టింది, అప్పుడు మీకు ఏమనిపించింది? అదినా అది మామూలు డ్రామా. అమ్మ చూస్తారా అందుకే అంతే మామూలు డ్రామా. అర్థమైంది అదే, ఈయనకు అర్థమైంది కదండి, మీకెందుకు అర్థం కాలేదండి? నాకు అర్థం కావట్లేదు. ಬೇಡಿಕೆ చూసే ಇನ್ನೊಂದು ಅರ್ಥ ಕಾದು ಅದು ಭಯಂಕರ ಅದು ಭಾರಿ ಅದು ಇನ್ನೊಂದು ಸೀನು ಭಯಂಕರ. ಎಲ್ಲಾರು ನೆಗಾಡ್ಬಿಟ್ರು ಇವಂದೆ ಅದೇನೋ ಇದ್ ಮಾಡ್ತಿದ್ದ, ಕೆಳಗಡೆ ಬಿದ್ದೇಟಿಗೆನೆ ಅವ್ರು ಯಾರು ಬಂದು ಎತ್ತಕಲ್ಲಿ ಎತ್ತಕ್ಕೆ ಓಡ್ಬೋತಾರೆ, ಇವನೇ ಎದ್ದು ನಿಂತ್ಕೊಬಿಟ್ಟ ಸಡನ್ ಆಗಿ. ఈ ತರ యాక్షన్ ಅವರೆಲ್ಲ పల్లటాస్కు కింద నుండి ప్లైన్ లో వెళ్ళిపోయేది. ಆಮೇಲೆ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಅವರೆಲ್ಲ ಓಡ್ ಬಂದ್ರೆ ಇವನೇ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ఎందుకో సడన్ గా నింత్ಕೊಂಡೆ నువ్వు పడ్డాక నువ్వే లేచి నించున్నావంట, మనం ఎవరు రాలేదంట, నువ్వు పడిని చూసి వీళ్ళందరూ నవ్వుకున్నారు. దప్పకనైతే ఓడి ಬಂದ್ರೆ ಅವನೇ సడన్ గా ఎದ್ದು నింత్ಕೊಂಡು ಅಂತ. ఓహో అదే నిಮಗೆ మ్యాక్స్ సార్ ఫస్ట్ వీక్ లోనే పాము ఇచ్చి అందరూ కొట్టమంటారు కదా, ఫస్ట్ టాస్క్ వీకెండ్ టాస్క్, అప్పుడు కాల్ జారి పడ్డా. కరెక్ట్. ఏందంకులు ఎంత గుర్తుందా బాబా ఈ వ్లాగ్ నువ్వు ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఎందుకు అంటే మా ఇంట్లో వాళ్ళకి తెలుగు రాదు, ఏం చేస్తా. నేనేమన్నాను బా, ఓ అమ్మ దీనికి ఎందుకే నువ్వు ప్రాంతీయ విభేదాలు చెప్తున్నాను. త్వరలోనే నేను తేజ ఛానల్ ఒక మంచి ఫుడ్ వీడియో చేయబోతున్నా. అలాగే కింద కూడా వెళ్దాం, కిందకి వెళ్ళి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూపిస్తాను.
కదా ఈరోజు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ నేను వెళ్ళి అందరినీ కలిసాను, ఎంజాయ్ చేశాను, డాన్స్ చేశాను. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ నాతో పాటు యశ్వంత్ కూడా వచ్చారు. సో బాగా యశ్వంత్ కూడా ఎంజాయ్ చేశారు. వాయిస్ మొత్తం గాన్ బికాస్ లేట్ నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఇది అన్నమాట. అంటే డీటెయిల్గా నేను అందరితో మాట్లాడించలేకపోయాను బికాజ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మ్యూజిక్ కూడా అన్నీ ఉంది, చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను అందరితో చాలా ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను. కానీ నేను తేజ అయితే మాట్లాడుకున్నాము, చాలా వరకు మీకు చూశారు. బికాస్ ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, తేజతో వీడియో చేయండి అనేసి. సో ఫైనల్లీ ఈ వీడియోలో అయితే తేజ ఉన్నాడు, మీరు చూసారు. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు నచ్చే అన్ని వీడియోస్ నేను చేస్తాను, ఎస్పెషల్లీ నా బిగ్ బాస్ టీమ్ తోటి. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మళ్ళీ నేను మిమ్మల్ని ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మీరు చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.